హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. అంటే సిక్స్త్ ఈ రోజు జరిగిన ఎగ్జామ్ పేపర్ అయితే కనుక మ్యాథ్స్ సంబంధించి ఒకసారి అయితే మనం చూద్దాం ఎలా ఇచ్చినాడో ఏం లేదనేది. రీసెంట్ గా మనం డిస్కస్ చేసిన M1 సంబంధించి 2 క్వశ్చన్ పేపర్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రీసెంట్ జరిగింది అంటే ఫోర్త్ జరిగినది, అదేవిధంగా సెకండ్ ఏమో జరిగినది మనం డిస్కస్ చేయడం జరిగింది, చూడడం జరిగింది. సో ఆ క్వశ్చన్ పేపర్ వీడియోస్ చూసినా కూడా ఈవెన్ దో ఈ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే చూడండి మీరే ఒకసారి ఎన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నేను ఇది ఇట్లా రౌండ్ అప్ చేసి చెప్పిన, మీరు కావాలంటే రీసెంట్ వీడియో అంటే నాది సాటర్డే వీడియో చూసినా కూడా మీకు తెలుస్తుంది. సేమ్ ఈ పాయింట్ పైన మన క్వశ్చన్ ఇస్తాడు. ఇది మిస్ అయితే కనుక డొమైన్ రేంజ్ పైన ఇస్తాడు అంతే, అంతకంటే వేరే తీడు. కాబట్టి 90% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ ని రైట్ చేసింటారు, కరెక్ట్ గా చేసింటారు. తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ లో 2-3 వాల్యూస్, జస్ట్ వాల్యూస్ మాత్రమే మారినాయి. పార్షియల్ ఫ్రాక్షన్ ఇది ఎప్పుడు కూడా పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి వస్తుంది కాబట్టి 100% స్టూడెంట్స్ అందరూ కూడా ఇది కరెక్ట్ చేసింటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డెట్ పైన అడిగినాడు మనకు. డెట్ అంటే ఏం లేదు, మామూలుగా తెలుసు కదా మనకి, ఇది ప్లస్ మైనస్ ప్లస్ అంటే డెట్ చేయడం మనకు తెలుసు ఆల్రెడీ. డెట్ చేసిన తర్వాత డెట్ వాల్యూ ఎంత వస్తుందంట, 45 వస్తుందంట. అంటే ఎగ్జాంపుల్ మీకు చిన్న క్వశ్చన్ చెప్తా, 231x ఉంది అనుకోండి. దీని యొక్క డెట్ వాల్యూ కనుక డెట్ వాల్యూ ఇలేదు అనుకోండి, ఫైండ్ ఎక్స్ అన్నాడు, డెట్ వాల్యూ ఇలేదు, కేస్ 1 డెట్ వాల్యూ ఇలేదు. అప్పుడు మనం ఏమనుకోవాలా, డెట్ ఈజ్ ఈక్వల్ 0 అనుకోవాలా. 0 అనుకోని AD మైనస్ BC అంటే 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 రాసుకోవాలా. 2x ఈజ్ ఈక్వల్ టు 3 రాయాలా, x ఈజ్ ఈక్వల్ టు 3/2 రాయాలా. పాయింట్ అర్థమైందా? అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డెట్ వాల్యూ కనుక 2 అన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ కి, అప్పుడు ఈ 0 ప్లస్ 2 రాసుకోవాలి. అంటే AD మైనస్ BC ఈజ్ ఈక్వల్ 2, దెన్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అంటే 5 అవుతుంది, 5/2 x వాల్యూ. అర్థమైందా? సేమ్ అదే విధంగా 3/3 మ్యాట్రిక్ ఇచ్చినాడు. సో దీనికి మనం డేటా లాగా అనుకుంటాం, ప్లస్ మైనస్ ప్లస్ రాసి, కనపడడం లేదా, ఒక పని చేస్తా, రెడ్ కలర్ తీసుకుంటా. ప్లస్ మైనస్ ప్లస్ రాసి అంటే 1 ఇంటూ AD మైనస్ BC, 0 ఇంటూ AD మైనస్ BC ప్లస్ ప్లస్ 0 ఇంటూ AD మైనస్ BC ఈజ్ ఈక్వల్ టు ఏం చూపిల్లా, 45 అని చూపిల్లా. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ వాల్యూ మనం ఈక్వల్ 45 అని చూపిస్తే, అంటే ఈక్వేషన్ ఈక్వల్ 45 అని చూపిస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. అర్థమైంది కదా? సో ఇది కూడా చాలా మంది చూసింటారు మన ఇంకా వీడియో ఫాలో అయ్యింటే కనుక. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1321 దెన్ ఫైండ్ A స్క్వేర్. సో A స్క్వేర్ పైన కూడా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా చూడడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి షార్ట్ కట్ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. షార్ట్ కట్ ఏమనుకున్నాము, మనకు 4 ఆన్సర్స్ వస్తాయి. 4 ఆన్సర్స్ లో ఒకసారి జాగ్రత్త వినండి. 4 ఆన్సర్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ ప్లేస్ ఆన్సర్ కావాలంటే ఇక్కడ ఏదైతే ఉందో అంటే 1 ఉంది కదా, 1 స్క్వేర్ చేయాలా, తర్వాత డయాగ్నల్ ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలా. అంటే 2 3 6 అంటే 1 + 6 ఎంత, 7. అదే విధంగా ఈ డయాగ్నల్ లో ఈ వాల్యూ మరి 1 ప్లేస్ లో కావాలంటే 1 స్క్వేర్ ప్లస్ 2 3 6 అంటే ఇక్కడ కూడా ఆన్సర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. మరి సెకండ్ ప్లేస్ కావాలంటే ఏం చేయాలా, ఇవి రెండు మల్టిప్లై చేయాలా, ఇవి రెండు మల్టిప్లై చేయాలి. అంటే 3 1s are 3, 3 1s are 3, వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి అంటే 6. మరి ఇక్కడ 2 1s are 2, 2 1s are 2 అంటే ఇక్కడ వాల్యూ ఎంత, 4. మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ 7 6 4 7 ఇదే వచ్చి ఉంటుంది. సో కరెక్ట్ రాసింటారులేండి, ప్రాబ్లం లేదు. మీరు నార్మల్ మెథడ్లో చేసినా ఈ మెథడ్లో చేసినా కూడా రెండు ఒకటే. సో ఇక్కడ కూడా మనకి 99% చేసే ఛాన్సెస్ ఉన్నాయి అందరూ స్టూడెంట్స్ కూడా. ఈవెన్ దో మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని చేసింటారు, పాస్ అయిపోయింటారు, దాంట్లో డౌట్ లేదు. సరే ఫిఫ్త్ క్వశ్చన్ అంటారా, ఇది మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం జరిగింది. ప్లస్ ఉంది, సో 45 ప్లస్ 37 ఎంత, 82. సో క్లియర్. ఇది కూడా సేమ్ మనకి సెకండ్, ఫోర్త్, ఈరోజు సిక్స్త్, ఈ రోజు కూడా మనకి క్వశ్చన్ అయితే రిపీట్ కావడం జరిగింది. ఓకే, సరే అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే cos A ఈజ్ ఈక్వల్ టు 5/13. ఇది ఎలా చేస్తాం మనం ఒక ట్రయాంగిల్ రాసుకుంటాం. సారీ, sin A ఈజ్ ఈక్వల్ 5/13. సైన్ అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. cos 2A ఫార్ములా రాయాలా, cos 2Aలో ఆ ఫార్ములాకి సంబంధించిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయాం. సో ఇది కూడా చాలా మంది స్టూడెంట్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా మన కోర్స్ ఏదైతే PDF కోర్స్ ఉందో దాంట్లో మీరు చూసినా కూడా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రిపీట్ అయినాయి. 90% క్వశ్చన్స్ అన్ని కూడా రిపీట్ అయినట్టే మన PDF లో నుంచి వచ్చినట్టే. ఓకే, కాబట్టి నో వరీస్, ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళైతే ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. 100% అందరూ రాసింటారు. సో చాలా వరకు అంటే మోర్ దాన్ 50% స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. అంటే మోర్ దాన్ 50% అంటే ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము, కానీ ఒక 20-30 మెంబర్స్ అయితే మెసేజ్ చేయడం జరిగింది. సో మనం పాస్ అయిపోతాం సార్ అన్నట్లుగా. కానీ ఒకటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50% డౌట్ తో ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే మరి పాస్ అయిపోతారు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్, ఆల్రెడీ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ సాల్వ్ చేసిన క్వశ్చన్స్. ఇంకా మోడ్లెస్ అంటారా, మోడ్లెస్ అన్నా డెట్ అన్నా రెండు ఒకటే, డెట్ కనుక్కోవడం అంతే దీని మీనింగ్. సో ఇది చాలా ఈజీ ప్రాబ్లం, ఇది కూడా అందరూ చేసింటారు. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. సో రెండు లైన్స్ ఇచ్చినాడు, నిన్న మనం డిస్కస్ చేసాము ఇలా గ్రాఫ్ వేసి. మన క్వశ్చన్స్ ఏమున్నాయి, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ లైన్, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్, యాంగిల్ బిట్వీన్ ద పాయింట్ అండ్ లైన్. ఇవి మనకునే 4 కేసెస్. జస్ట్ 4 ఫార్ములాస్ చెప్పింటాను, 4 లోనే మీకు క్వశ్చన్ రిపీట్ అవుతా ఉంటుంది. ఈ 4 ఫార్ములాస్ నేర్చుకున్న వాళ్ళు యూట్యూబ్ లో దీనిపైన అంటే స్ట్రైట్ లైన్ పైన కూడా ఒక వీడియో ఉంది, అది జస్ట్ ఆ వీడియో ఒకటి చూసినా కూడా 100% ఈ క్వశ్చన్ రాసింటారు. నెక్స్ట్ 9th క్వశ్చన్ అంటారా, ఇది కూడా అంతే, చాలా ఈజీ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇంకా డిఫరెన్సియేషన్, ఇంకా ఆన్సర్ ఏముంది దీంట్లో, 5x² అంటే 10x - 9 + 0 అంటే రాయాల్సిన పని లేదు, 10x - 9 ఆన్సర్.
చూడండి ఎంత ఈజీగా ఉందో క్వశ్చన్. సో ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో మనం ఎన్ని చేయొచ్చు అంటే మొత్తం 10కి 10 కూడా చేయొచ్చు. 10 కూడా ఈజీగా ఉన్నాయి, రిపీటెడ్ క్వశ్చన్సే. ఖచ్చితంగా రిపీటెడ్ క్వశ్చన్సే, నో డౌట్ దాంట్లో మాత్రము. 10 కూడా, 1 కూడా 2 కూడా కాదు. ఈవెన్ దో మీరు లాస్ట్ 2 నేను చెప్పినట్లు లాస్ట్ 2 వీడియోస్‌ని మీరు చూసినా కూడా 100% పాస్ అయిపోతారు ఈ ఎగ్జామ్ రాసిన దాంట్లో. ఓకే. సరే 11th క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్. మనకి 3 ఇవి ఇచ్చినాడు. యూజింగ్ ద మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ నిన్న చూసినాం కదా మనం. ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. 1/det ఇంటూ కోఫాక్టర్స్ రాయొచ్చు లేదా అడ్జాయింట్ అని రాయొచ్చు. డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, డిఫరెంట్ వాల్యూస్ రాస్తా ఉంటారు. కానీ ఫార్ములా మాత్రం ఇదే ఫార్ములా. నెక్స్ట్ ప్రూవ్ దట్. ఇది కూడా అంతే, మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది కదా. ఇది ఇది ఏ విధంగా చేస్తాం మనము? sin c ప్లస్ sin d ఫార్ములా ఎక్స్పాండ్ చేయడం, cos c ప్లస్ cos d ఫార్ములా ఎక్స్పాండ్ చేయడం, క్యాన్సిల్ అయిపోతాయి, మీకు tan వస్తుంది. సో ఇది కూడా మనం చూడడం జరిగింది. ఇంకా ఇన్వర్స్ అంటారా, ఇది రిపీటెడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. అంటే నిన్న మొన్న ఎగ్జామ్లో రిపీట్ కాలేదు ఇది, కానీ ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో మీరు చదువుకుంటే మాత్రం రిపీట్ అయి ఉంటుంది. ఈవెన్ దో మన PDF లో కూడా ఇది అవైలబుల్లో ఉంది క్వశ్చన్. ఓకే. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఇది అంటారా, ఇది నేను డైరెక్ట్గా చెప్పిన లాస్ట్ టైం కూడా. జస్ట్ 2a² లేదంటే ఇంకా 2x² మైనస్ ఎక్స్ మైనస్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దీన్ని c ఈజ్ ఈక్వల్ 0 అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అనే ఈక్వేషన్ ఉంటుంది. ఎక్కడ? క్యాలిక్యులేటర్లో మోడ్ అంటే ఈక్వేషన్లో జస్ట్ a ప్లస్లో 2 పెట్టడం, b ప్లస్లో -1, c ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ దేనికి ఈక్వల్? సైన్ థీటాకి ఈక్వల్. దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆన్సర్ కొడితే మీకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. అదే వాల్యూ పెట్టేసినా కూడా మీకు ఇక్కడ 5కి 5 మార్క్స్ పడతాయి. మనం ఈ టాపిక్ని వదిలేసి ఉంటాం కాబట్టి ఆప్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఫాలో అవ్వాలైతే ఇది వదిలేసి ఉంటాం కాబట్టి ఈ క్వశ్చన్లో ఇది మాత్రమే చేయగలిగింటారు. సో 12th క్వశ్చన్ 11th క్వశ్చన్ ఈజీగా చేసింటారు, నో ఇష్యూ దాంట్లో. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ సర్కిల్. నిన్న కూడా డిస్కస్ చేసాం కదా మనం. 2 పాయింట్లు ఇచ్చి 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ రాయమంటాడు సర్కిల్లో, లేదా సింగిల్ పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ రాయమంటాడు, లేదా 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ రాయమంటాడు. దీంట్లో కూడా అంతే, జస్ట్ 4 మోడల్స్ ఉన్నాయి. ఓకే, నేను స్ట్రైట్ లైన్లో 4 అన్నానా? కాదు. స్ట్రైట్ లైన్లో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? 4 కాదు, ఇక్కడ 6 ఉన్నాయి. 6 మోడల్స్ ఉన్నాయి. సర్కిల్స్లో 4 ఉన్నాయి. సర్కిల్స్ అయితే జస్ట్ 4 మోడల్సే ఉన్నాయి కాబట్టి ఆ 4 నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా చేసింటారు. నెక్స్ట్ పారాబోలాలో 4c డైరెక్ట్రిక్స్, ఇది కూడా రిపీటెడ్ మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ 15th తీసుకుంటే కనుక మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు, డిఫరెన్సియేషన్ కనుక్కోమన్నాడు. ఈ డిఫరెన్సియేషన్ ఏం లేదు, చాలా ఈజీ క్వశ్చన్. ఎప్పుడైనా ఇలా బ్రాకెట్లో ఇచ్చాను అనుకోండి, 2x ఇంటూ x ఎంత? 2x². 2x ఇంటూ 1 ఎంత? 2x మైనస్ ఉంది కాబట్టి మైనస్. 3 ఇంటూ x ఎంత? 3x. 3 ఇంటూ 1 ఎంత? 3. సో దీన్ని డిఫరెన్సియేషన్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది? 4x మైనస్ 2 ప్లస్ 3. అంతే ప్రాబ్లం. దీనే మీరు నీట్గా ఫార్ములా రాసి, అంటే డిఫరెన్సియేషన్ ఫార్ములా రాసి కొంచెం ప్రాపర్గా రాస్తే 5కి 5 మార్క్స్ పడతాయి. చూడండి ఎంత ఈజీ ఉంది కదా క్వశ్చన్. ఇంకా తర్వాత ఇది అంటారా, దీన్ని టీ అనుకోని చేయడం. ఇది ఎంత? టీ అనుకుంటే tan t ఉంది క్వశ్చన్. సో tan t ఆన్సర్ ఏమొస్తుందో అది సబ్స్టిట్యూట్ చేసిన 5కి 5 మార్క్స్ పడిపోతాయి. అంతే, వేరేది ఏం లేదు. సింపుల్ అంటే సింపుల్ క్వశ్చన్. సరే ఇది కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ 2 వీడియోస్ చూసింటే కనుక అవి దాని బేస్ పైన ప్రిపేర్ అయితే ఈ 2 క్వశ్చన్లు అయితే చేసింటారు. మేబీ అటెంప్ట్ చేసింటారు, కరెక్ట్గా చేయలేకపోయింటారు. దాన్ని వదిలేద్దాంలేండి, నో ఇష్యూ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్. సో మనకి ఏమి ఇచ్చినట్టు టాంజెంట్ని కనుక్కోమంటాడు. టాంజెంట్, నార్మల్ ఇవే కదా మనకు ఉన్నది. 4 ఫార్మాస్ ఇక్కడ కూడా అంతే. ఆ 4 నేర్చుకుంటే 4లో ఏదో ఒకటి వస్తుంది కన్ఫామ్గా క్వశ్చన్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, సేమ్ రిపీటెడ్ లాగా ఉందా ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి 4th వచ్చిన పేపర్ లాగా. సో t ఈజ్ ఈక్వల్ టు t క్యూబ్, అంటే s ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t క్యూబ్ మైనస్ 60 ప్లస్ 1 వేర్ s ఈజ్ ఎ డిస్ప్లేస్మెంట్. మనకు డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు. దెన్ ఫైండ్ ద టైమ్ వెన్ ద వెలాసిటీ ఈజ్ 0. వెలాసిటీ 0 అయిపోతే టైం ఎంత? సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినా అంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చినాడు, t క్యూబ్ మైనస్ 60 ప్లస్ 1. మనకు వెలాసిటీ అంటే ఏమి? డిస్టెన్స్ బై టైం, అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ దీన్ని ప్రాబ్లం చేయాలని డిఫరెన్సియేషన్ చేయాలి. సో t క్యూబ్ ఆన్సర్ ఏమొస్తుంది? 3t² మైనస్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వెలాసిటీ కదా, ఈజ్ ఈక్వల్ టు 0. సో 3t² మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0 అయితే 3t² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 6 అవుతుంది. t² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 6/2 అవుతుంది. దెన్ t² ఈజ్ ఈక్వల్ ఎంత? 2. దెన్ t ఈజ్ ఈక్వల్ ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 2. అయిపోయింది ప్రాబ్లం. ఎన్ని మార్క్స్ ఇస్తాడు సార్ ఇట్లా చేస్తే? 5కి 5 మార్క్స్ ఇస్తాడు. 5కి 5 మార్క్స్ కూడా. సో డెడ్ ఈజీ ప్రాబ్లం కదా ఇది కూడా, చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లం. జస్ట్ మీకు ఏం తెలిసిండల్లా, మనకి s ఆఫ్ t అని ఇచ్చేసి వాడు డిస్ప్లేస్మెంట్ అన్నాడు, అంటే ఇది డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా, యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే వెలాసిటీ బై టైం అనే ఫార్ములా. డివైడ్ బై టైం ఎలా చేస్తాం సార్ అంటే ఏం లేదు, డిఫరెన్సియేషన్ చేయడం. ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్సియేషన్ చేస్తే వెలాసిటీ వస్తుంది, డబుల్ డిఫరెన్సియేషన్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. అంతే, చాలా అంటే చాలా సింపుల్ ప్రాబ్లం. సరే నెక్స్ట్ 18th క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద మ్యాక్సిమా అంటే మినిమా ప్రాబ్లం. ఏమన్నా నేను ఇది ఎట్లుంటే అట్లా క్యాలిక్యులేటర్లో కొట్టండి. అంటే ఎగ్జాంపుల్కి ఎట్లా, 5x² ప్లస్ 10x ప్లస్ 25 ఉంది. అంటే ax² ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్కడ పోలా మీరు క్యాలిక్యులేటర్లో? ఈక్వేషన్స్, ఫస్ట్ మోడ్ ఈక్వేషన్స్లో పోయి ax² ప్లస్ by ప్లస్ cలో
ఏ ప్లస్లో -5, బి ప్లస్లో +10, సి ప్లస్లో 25 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 2 వాల్యూస్ వస్తాయి. అంటే ఎక్స్ వాల్యూస్ 2 వస్తాయి. 2లో ఒకటి స్మాల్ ఉంటుంది, బిగ్ ఉంటుంది. స్మాల్ తీసుకోపోయి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు మినిమం వాల్యూ వస్తుంది. బిగ్ తీసుకోపోయి ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, మాక్సిమం వాల్యూ వస్తుంది. అవి రెండు పెట్టేస్తారండి, మీకు ఇక్కడ 5కి 5 మార్క్స్ పడతాయి. నేను రిపీటెడ్గా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ పేపర్ ఇది. థర్డ్ క్వశ్చన్ పేపర్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సేమ్ ప్రాబ్లం రిపీటెడ్గా వస్తుంది ప్రతి దాంట్లో కూడా, సేమ్ కాన్సెప్ట్ పైన. మరి బీ బిట్ చూస్తే కనుక ఇది కొంచెం మీకు అనలిటికల్గా ఉంటుంది కాబట్టి ఇది మీరు మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 80% ఛాన్సెస్ ఉన్నాయి మీరు మిస్టేక్ చేసే, కాబట్టి దీని గురించి మన డిస్కషనే వద్దు. ఓకేనా? సరే, ఓవరాల్గా మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఎన్ని చేయగలం దీంట్లో అంటే ఇంకా ఈ పేపర్లో తీసుకుంటే 10కి 10 చేయొచ్చు, నో డౌట్. ఇంకా ఎస్ఏ టైప్ క్వశ్చన్ తీసుకుంటే 11th చేయొచ్చు, 12th చేయొచ్చు, 13th చేయొచ్చు, 3 క్వశ్చన్స్. తర్వాత 15th 4 క్వశ్చన్, 5 క్వశ్చన్. ఇంకా దీంట్లో హాఫ్ క్వశ్చన్ అనుకున్న 5.5 క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా చేయొచ్చు. మన టార్గెట్ కూడా అంతే కదా, 5.5 క్వశ్చన్ నేర్చుకోవాలా. ఎగ్జామ్లో 5.5 క్వశ్చనే రాసి రావాలా. ఏదైనా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ రాంగ్ అయినా కూడా ఈ 5 మార్క్స్ క్వశ్చన్ దానికి సబ్స్టిట్యూషన్ అవుతుంది కాబట్టి, అంటే జస్ట్ మనం గెస్ చేస్తున్నాం. ఈ విధంగా ఏమైనా అయితే కనుక మార్క్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఈవెన్ దో మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్లో ఉన్న, ఫెయిల్ కాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫెయిల్ కాము, మన కొంచెం మనకి అడ్వాంటేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ పాసిబిలిటీ ఉంటే, టైం ఉంటే రాసిరాని అంటాను నేను. కాబట్టి సో ఇంకా అంతే. చూసినారు కదా, ఓవరాల్గా మనం ఇంతకుముందు చూసిన ఫస్ట్ అంటే సెకండ్ డే మే 2 జరిగింది కానీ 4 జరిగింది కానీ చూస్తే కనుక ఇవి రెండు మీరు కొంచెం ప్రిపేర్ అయ్యింటే 6 ఈరోజు జరిగిన ఎగ్జామ్ని 100% పాస్ అయిపోతే రాసి వచ్చింటారు. కాబట్టి అందరూ పాస్ కావాలనుకుని ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ.